ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం హంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. మాంసకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. పెట్టాను నీకు ఆల్రెడీ, నీకు కూడా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ రోజున శ్రీ గోపాష్టమి పర్వదినం. హరి హరి. ఇంతేనా? మీ ఇంట్లో మీ వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే ఎంత ఎగిరికి ఎంత ఇస్తారు? కృష్ణుడికి ప్రమోషన్ వచ్చింది. ఇంతేనా చప్పట్లు? ఇంతేనా హరిబోలు?
హరి అవి మళ్ళీ చప్పట్లు కూడా తెల్లగా వస్తాయి. ఈరోజు శ్రీ ధనుంజయ పండిట్ తిరువభావ మహోత్సవం. హరి హరి ఓ. ఈరోజు శ్రీ గదాధర దాస గోస్వామి తిరువభావ మహోత్సవం. గదాధర దాస్ అంటే ఈయన గదాధర పండిట్ కాదు, ఈయన వేరే గదాధర దాస గోస్వామి. ఈరోజు శ్రీ శ్రీనివాసాచార్య తిరువభావ మహోత్సవం. హరి హరి ఓ. గోపాష్టమి రోజు 3 వైష్ణవాచార్యులు భగవంతుని ధామంలో ప్రవేశించారు. ధనంజయ పండిట్, గదాధర దాస గోస్వామి, శ్రీనివాసాచార్య. ఈ శ్రీనివాసాచార్య మనకి జయానిలో ప్రేమధన అనేటువంటి సంకీర్తన రాసింది ఎవరు తెలుసా? ఎవరు? శ్రీనివాసాచార్య. ఇది చాలా ముఖ్యమైన కీర్తన. ఎప్పుడైనా సరే వైష్ణవం దూరమైనప్పుడు మనం పాడుకోవాల్సిన కీర్తన ఇదేనమాట. ఈ కీర్తనలో చాలా గొప్ప అర్థం, చాలా గొప్ప అర్థం. ఇంత ముగ్గురు వైష్ణవం దూరం అయ్యారు కాబట్టి ఈ 3 వైష్ణవం దూరం అయినప్పుడు ఖచ్చితంగా ఈ సంకీర్తన చేసుకుంటారు. జయానిలో ప్రేమధన. మీకు మీ ఫోన్స్ లో ఉంటే చూడండి ఒకసారి. ఈ కీర్తన పాడి మనం మొదలు పెడదాం. జయానిలో ప్రేమధన కరుణా ప్రచో జయానిలో ప్రేమధన కరుణా ప్రచో ప్రభు కోత గెలా ఆచార్య ఠాకూర్ ప్రభు प्रभु कोथ गला आचार्य ठाकुर प्रभु माताजी అవును ఇక్కడ కూర్చోబెట్టండి, పైన కూర్చోబెట్టి. సహమరా స్వరూప రూప సహసనాతన సహమరా స్వరూప రూప సహసనాతన సారధూనన పతిత పావన సారధూనన పతిత పావన మోరా బట్టా జుగా కబీరా बता कबीरा कहा एक काले को तगला एक काले को तगला एक कले को तगला गौर नगर एक कले को तगला गौर नगर पाषाणी कुटीबो मत अनले पसीबो भाषणे कुटीबो मत अनले पसीबो गौरंग गुणेरा निधि कोत गेले पावो गौरंग गुणेरा निधि शेषवा
संगेरा संगे जे कोई लो मिला ये सब संगेरा संगे से सब संगेरा संगे जे कोई लो मिला से सब से संगाना पाया चंदे नरोत्तमरा से संगाना पाया चंदे नरोत्तमरा जय नीलो प्रेमादना करुणा प्रचो जयनीलो प्रेमाधना करुणा प्रचो हेनो प्रभु को काजला आचार्य ठाकुर हेनो प्रभु ठाकुर की जय। श्री धनंजय पंडित गोस्वामी की जय। श्री गदाधर दास गोस्वामी की जय। श्री శ్రీనివాసాచార్య గోస్వామి की జయ। భగవంతుని యొక్క భక్తులు చాలా విలువైన వాళ్ళు. భక్తుల యొక్క సాంగత్యం కూడా చాలా విలువైనది. ఆ సాంగత్యం దగ్గర ఉన్నప్పుడు విలువ అర్థం కాదు, దూరం అయినప్పుడు తెలుస్తుంది. దూరం ఉండడం అంటే శరీరం వదిలేయడం కావచ్చు, దూరం ఉండడం అంటే వ్యక్తిగతంగా సంబంధ బాంధవ్యాలు దూరం కావడం కావచ్చు. సపార్షద భగవద్ జనిత విరహ జల జనిత విలాప ప్రార్థన. భగవంతుని భక్తులు దూరం అయినప్పుడు ఏ విధంగా ఒక భక్తుడు భావిస్తాడు. ఈరోజు 3 వైష్ణవ గోస్వాములు గోపాష్టమి పర్వదిన రోజున భగవంతుని చేరుకున్నారు. జయానిలో ప్రేమధన కరుణ ప్రచుర హేనో ప్రభు కేతాగల ఆచార్య ఠాకూర్. ఆచార్య ఠాకూర్ అంటే శ్రీనివాసాచార్య. దివ్యమైన ప్రేమధనాన్ని మాకు ఇచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు దూరమైనటువంటి ఈ సన్నివేశాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. యాక్చువల్గా ఈ సంకీర్తన రాసింది ఎవరు అంటే నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాసాచార్య గారు. శ్రీనివాసాచార్య గురించి నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాశారు. ఎందుకంటే వాళ్ళంతా ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్స్? కలిసి వాళ్ళ పుస్తక వితరణ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళు. ఎవరెవరు? శ్రీనివాసాచార్య, శ్యామానంద ప్రభు, నరోత్తమ్ దాస్ ఠాకూర్. వీళ్ళు కలిసి వాళ్ళు పుస్తక వితరణ చేస్తుండగా చిన్నకృష్ణ ఉన్నాడా? వదిలేము ఆ లైట్లు రేపు పొద్దున్న ఎత్తున పెట్టుకోవచ్చు. ఇటు వచ్చింది. అయితే అక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీనివాసాచార్య దూరం అయినప్పుడు అసలు నరోత్తమ్ దాస్ ఠాకూర్ అవతరించేసరికి వీళ్ళెవరు లేరు. భగవంతుడు చైతన్య మహాప్రభు లేడు, నిత్యానంద ప్రభు లేరు. అందుకని వీళ్ళందరికీ దూరం అయ్యానని చెప్పి ఆయన కహాముర స్వరూప రూప కహా సనాతన. స్వరూప దామోదర గోస్వామి ఇక్కడ చైతన్య మహాప్రభుకి అంతరంగిక సహచరుడు ఆయన. స్వరూప దామోదర గోస్వామి, గోవింద స్వరూప దామోదర గోస్వామి ఇద్దరు మహాప్రభుకి
అంతరంగిక సహచరులు వాళ్ళు. కహ సనా కహ స్వరూప్ రూప రూప గోస్వామి ఎక్కడ, సనాతన గోస్వామి ఎక్కడ? కహాదాస రఘునాథ పతిత పావన, పతితులందరినీ పావనం చేస్తే రఘునాథ్ దాస్ గోస్వామి ఎక్కడ? రఘునాథ్ దాస్ గోస్వామికి అంత బిరుదు ఎందుకంటే ఆయన ప్రయోజనాచార్య. ఆయన సంబంధాచార్య ఎవరు? సనాతన గోస్వామి. అభిదయ ఆచార్య రూప గోస్వామి. ప్రయోజనాచార్య రఘునాథ్ దాస్ గోస్వామి. ఆయన రాధాకుండం ఒడ్డునే ఉండి ఆ రాధాకుండాన్ని జీవితాంతం సేవించుకుంటూ ఉండిపోయాడు. తర్వాత కహామూర భట్టాజుగ. భట్టాజుగ అంటే ఇద్దరు భట్ట అనే పేరుతో వచ్చేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు? జుగ అంటే రెండు, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. కహామూర భట్టాజుగ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? కహా కవిరాజ్, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏకకాలే కోతగేల గౌర నటరాజ్. ఆ నటరాజు అయినటువంటి గౌరంగ మహాప్రభుతో పాటే ఉన్నారు వీళ్ళంతా. ఏకకాలంలోనే వీళ్ళంతా వెళ్ళిపోయారు. వీళ్ళంతా దూరమైన దానికి ఆ భక్తుడికి అనిపిస్తుంది, నరసింహదాస్ ఠాకూర్కి, పాషాణే కుటీభూమత అనలే పొసింది. పాషాణే కుటీభు అంటే తల బండరాతికేసి కొట్టుకోవాలనిపిస్తుంది. అనలే అంటే అగ్నిలోకి దూకాలనిపిస్తుంది. గౌరంగ గుణేర నిధి కోతగేలే పాము. చైతన్య మహాప్రభు దివ్య గుణనిధి అంట. ఆయన దివ్య గుణనిధి చైతన్య మహాప్రభు. గౌరంగ గుణేర నిధి. ఆ దివ్య గుణనిధి అయినటువంటి ఆ చైతన్య మహాప్రభు నేను ఎక్కడ కనుగొను? చైతన్య మహాప్రభుకి ఎంత క్షమాగుణం అంటే, ఎవరినైనా సరే అచెండాలి, చివరికి చండాలుల కన్నా హీనమైనటువంటి వాళ్ళని కూడా దగ్గర తీసుకునేవాడు చైతన్య మహాప్రభు. ఎప్పుడు కూడా ఆయన చెప్పేవారు, నాకు ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయం ఏదేనంటే భక్తులకు దూరం ఉండడం. నాకు అది అగ్ని కన్నా కష్టం అన్న. అగ్ని దూకమంటే దూకుతా, భక్తులకు దూరంగా ఉండమంటే నేను ఉండలేదు. నాకు చాలా కష్టం, అది చాలా కష్టం. చైతన్య మహాప్రభు స్టేట్. ఎందుకని? భక్తుల సహవాసంలో ఉంటేనే మనము సాధన బాగా చేయగలుగుతాము, జపం బాగా చేయగలుగుతాము, సేవలు బాగా చేయగలుగుతాము, పరస్పరం ఒకరినొకరు ఓదార్చుకోగలుగుతాం. భౌతిక జగత్తు కదా, ఎవ్వరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం వచ్చినప్పుడు ఏమంటారు, అక్కడ పక్కంట తాట తీస్తుందంట. దెబ్బలకి తట్టుకోవాలంటే ఓదార్పు కావాలి. అందుకనే బలరాముని భాగవతం 10వ స్కందంలో వర్ణించేటప్పుడు నానానునయకో విదహ అంటారు. బలరాముడి పేరు ఏం పేరు? ఆయన పేరు నానా అనునయ కోవిద. కష్టంలో ఉన్నప్పుడు ఒక భక్తుడికి ఓదార్చేటువంటి చేయలేకపోతే ఆ భక్తుడు భక్తులు నిలబడ్డాడు. బలరాముడు ఆ సేవ చేస్తాడు. బలరాముడు ఆ సేవ చేయడానికి భక్తులను ప్రేరేపిస్తాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దివ్య గుణనిధి అయిన గౌరంగ మహాప్రభు నేను మళ్ళీ ఎక్కడ కనుక్కోగలను? చివరి చరణంలో శేషవ సంగేరా సంగే జై కొయిలో విలా. చైతన్య మహాప్రభు ఈ భక్తుల సంగతిలోనే కదా అన్ని లీలలు చేశారు. వీళ్ళందరికీ దూరం అయిపోయి, ఈ భక్తుల సాంగత్యానికి దూరం అయిపోయి, చూడండి, భక్తుల సాంగత్యానికి దూరం అయిపోతే ఏమనిపిస్తుంది? నరోత్తమదాస్ ఠాకూర్కి తల రాతికేసి కొట్టుకోవాలనిపిస్తుంది, అగ్నిలో దూకాలనిపిస్తుంది. ఇంకా శేషంగ సంగేరా సంగి జై కొయిలో విలా శేషంగన పాయ కందే నరోత్తమదా. హెలికాప్టర్ తగ్గించండి. చెప్తున్నారు నరోత్తమదాస్ ఠాకూర్. మీరు వస్తున్నారు ఇప్పుడు నాతో పాటు. శేషంగన పాయ కందే నరోత్తమదా. నరోత్తమదాస్ ఠాకూర్ దీనంగా విలపిస్తున్నారు. ఈ భక్తుల సాంగత్యం అంతా దూరం అయిపోయింది నాకు. ఈ భక్తుల సాంగత్యంలోనే కదా భగవంతుడు అన్ని లీలలు చేసింది. వీళ్ళ సాంగత్యం దూరం అయిపోయిందని విలపిస్తున్నారు. అలా భక్తుల యొక్క విలువ, భక్తుల సాంగత్యం యొక్క విలువ భాగవతాన్ని ఆస్వాదించినటువంటి వ్యక్తికి అర్థమవుతుందంట. అందుకనే ఎప్పుడే కానీ ఏ భక్తుల యొక్క సాంగత్యం కానీ మనము వదులుకోకూడదు. ఏ భక్తుల యొక్క సాంగత్యాన్ని కూడా మనము తక్కువ అని చెప్పి భావించకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ ఉంటేనే కదా నేను చెప్పగలిగేది.
లేకపోతే నేను గొడవ చెప్పుకోవాలా? కాదు కదా. ఒకసారి అంటారు, ప్రభువా మీరు ఎందుకు ఇస్కాన్ సంస్థ పెట్టారు చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద విశ్వవార్త సంస్థ మీరు పెట్టారు చెప్పండి. అయ్యా నాకు ఒంటరిగా నేను నా భక్తి చేసుకోవడానికి నాకు కష్టం, నాకు భక్తులందరూ ఉంటే ఏదో మీ భక్తులకి 4 మాటలు చెప్పుకొని ఏమి మీకు చెప్పడం ద్వారా నేను భగవంతునికి సేవ చేసుకొని ఆ విధంగా మీ అందరూ ఉంటే మీ మధ్యలో కూర్చొని కాస్త జపం చేసుకొని కాస్త మీ అందరి చేత ప్రసాదం పెట్టించుకొని తిని మీకు ప్రసాదం పెట్టించి ఆ ఆ విధంగా భక్తుల సాంగత్యం కోసమని నేను ఇస్కాన్ సంస్థను ఏర్పాటు చేశాను అని. నాకు భక్తుల సాంగత్యం కోసం ఏర్పాటు చేస్తాను. ఎందుకు మీరు ఇస్కాన్ సంస్థ పెట్టారంటే బద్ధజీవులను ఉద్ధరించడానికి, లేకపోతే చైతన్య మహాప్రభు కరుణ పంచిపెట్టడానికి, ఇవన్నీ స్టేట్మెంట్స్ చెప్పొచ్చు. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, నాకు భక్తుల సాంగత్యం కోసం. మీ భక్తుల సాంగత్యం ఉంటే కదా ఆ సంతోషం. అందుకని ఎప్పుడే కానీ భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని విలువని మనం గుర్తించాలి. ముగ్గురు వైష్ణవ ఆచార్యులు ఈ రోజున వెళ్ళిపోయినటువంటి ఈ సన్నివేశం మనకు అదే గుర్తు చేస్తుంది. వాళ్ళందరూ భగవద్ రాజ్యంలోకి ప్రవేశించిన రోజు. ఇక్కడ తిరోభించారంటే అర్థం ఏంటి? భగవంతుని రాజ్యంలో ప్రవేశించారు. భగవంతుని రాజ్యంలో ప్రవేశించగానే అక్కడ కృష్ణుడు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనకి ఆయన బృహద్ భాగవతంలో చెప్తారు సనాతన గోస్వామి, గోపకుమారుడు ఎన్నెన్నో దాటుకొని ఎన్నెన్నో సాధన చేసి మొత్తానికి ఎట్లో అన్ని కల్మషాల నుంచి పవిత్రమై అన్ని లోకాలు దాటుకొని పోయాడంట. ఇంద్రలోకం మొదలుకొని అన్ని లోకాలు దాటుకొని వెళ్ళాడంట. అన్ని లోకాల్లో పిలుపులు ఉన్నాయంట ఆయనకి. నమస్కారం, ఎక్కడికి రాను, ఏమి తిరిగింది చాలు, 7-14 లోకాల్లో ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన అర్జున అనేసి తిరిగింది చాలు, మీకు నమస్కారం, నేను కృష్ణుడు నా స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎవ్వరు పిలిచినా పోలేదు. ఎవ్వరు పిలిచి నిన్న ఆఫర్ చేశారు ఆయనకి. అన్ని ఆ స్వర్గలోకం మొదలుకొని సత్యలోకం వరకు అన్ని ఏవో బహుమతులు అవి ఇస్తానంటే కూడా వదులుకున్నాడు. ఆయన వదులుకుంటే తిన్నగా ఆయన భగవద్వాగంలోకి వెళ్ళాడు. అక్కడ గోపకుమారుడి కోసం గోపబహుళుడి వేషంలో కృష్ణుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే గోపకుమారుడు వచ్చాడో కృష్ణుడికి ఎంత ఆనందం వచ్చిందో పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. అలా ఈ వైష్ణవాచార్యులు వీళ్ళు భగవద్ధామంకి వెళ్ళారంటే వాళ్ళు వెళ్ళగానే కృష్ణుడు ఎంతో ఆనందంగా వచ్చి వాళ్ళని స్వాగతించి ఆలింగనం చేసుకుని ఆహ్వానించి ఆ భగవంతునికి నిత్యలీలలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. భగవంతుని నిత్యలీలు ఏముంటాయి ఎక్కడ చెప్పండి? కదా గానం నాట్యం గమనం అభి వంశీ ప్రియ సఖి. వంశీ నువ్వు ఇంట్లో ఎంటర్ అయిపోవాలా? లేదు ఎక్కడ లేదు, అది ఇచ్చి మళ్ళీ దాని తర్వాత చెప్తా. కథాగానం నాట్యం గమనం వంపి వంశీ ప్రియ సఖి. అట్లా కృష్ణుడు ఆ వంశీనాదం చేస్తూ ఉంటే మొత్తం భక్తులంతా ఏం చేస్తారంటే ఆడుతూ పాడుతూ చక్కగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటారంట. ఆ సేవలో నిమగ్నమైనప్పుడు వాళ్ళతో పాటుగా ఎవరుంటారు? గోవులు కూడా ఉంటాయి. గోవులు కూడా ఆ దూడలు కూడా ఆనందంగా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ రోజున అత్యంత విశేషమైనటువంటి పర్వదినం గోపాష్టమి పర్వదినం. హరి ఇంకా గట్టిగా చెప్పదు ఇంతేనా? కృష్ణుడు ధేనుకాసుర వధ చేసేసిన తర్వాత అగాసుర వధ కూడా చేశాడు. అగాసుర వధ అంటే అగాసురుడు పాము రూపంలో వచ్చాడు. అగాసురుడు ఈ పాము రూపంలో వచ్చినటువంటి అగాసురుడు కూడా కృష్ణుడు వధించేశాడు. అగాసురుడు మింగేస్తే అగాసురుని కూడా వధ చేశాడు. అంటే ఈయన అగాసురుడి నోటి లోపలికి వెళ్ళి పొట్ట జీల్చి గోపాలందరినీ బయటకు తీసుకొచ్చేసిన తర్వాత ఆ లీల ఎవరు మాట్లాడుకోలే. బృందావనంలో కృష్ణుడికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది అది. ఆ లీల ఎవరు మాట్లాడుకోలేదు. సంవత్సరం తర్వాత మాట్లాడుకున్నారు ఆ లీల. 6వ సంవత్సరం వచ్చినప్పుడు కృష్ణుడికి అప్పటికి పౌగండ వయస్సు వచ్చింది. 1 నుంచి 5 సంవత్సరాలకి కౌమార దశ, 6 నుంచి 10-12 సంవత్సరాలకి పౌగండ దశ, 12 నుంచి తర్వాత కిషోర దశ అంట. కిషోర్ అంటారు భగవంతుని. అందుకని ఏమంటారు? భగవంతుని కిషోర్ అంటారు కదా, కృష్ణ కిషోర్ అంటారు. కిషోరి అని రాధారాణి అంటారు, కిషోర్ అని కృష్ణుడు అంటారు. ఈ పౌగండ వయసులో ఉన్నప్పుడు 6 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు గోపన్నలు పెద్దవాళ్ళు నంద మహారాజుతో వెళ్ళి సమావేశంలో కూర్చొని ఏమంటారండి, అంటే చిన్న వయసు 5 సంవత్సరాల వరకు కృష్ణుడు గోపబాలు అందరూ ఏం చేస్తున్నారంటే దూడలు కాస్తున్నారు. 5 సంవత్సరాల లోపల అసలు 5 సంవత్సరాల పిల్లలు ఏమన్నా దగ్గరికి వెళ్ళగలుగుతారా? అట్లాంటిది వీళ్ళు దూడలు గాయడానికి వెళ్తున్నారు 5 సంవత్సరాల చిన్న వయసు.
ఆరో సంవత్సరం రాగానే పెద్దవాళ్ళంతా కూడా నేను కూర్చొని చర్చించారు. ఏమని చర్చించారంటే ఆ ఏమంటారు, మన కృష్ణుడు గోపాలు అందరూ కూడా దూడలు బాగానే కాస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి మనం కొద్దిగా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వచ్చు, ఆ, ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చర్చ చేసినప్పుడు అప్పుడు నందమహారాజు, నిర్ణయం మీరు చెప్పండి, మనం ఉన్నతమైన పదవి ఇవ్వచ్చు అంటే ఇస్తాం మనం. కృష్ణుడికి గోపాలుడికి రేపటి నుంచి గోవులు కాసేటువంటి పదవి ఉన్నతి కలిగిద్దాము అని చెప్పేసి అనగానే వెంటనే ఇక అందరూ సంతోషంగా ఈ విషయాన్ని తెలియజేస్తే ఇంట్లో ఎవరికి తెలియజేశారు ఇది? యశోదమ్మకి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంట్లో గోపికలకి అందరికీ తెలియజేశారు. యశోదమ్మ ఆ మాట వినడంతోనే వెంటనే అడవులకి గోవులు తీసుకొని కృష్ణుడు వెళ్తాడా అని చెప్పి ఆ బాధపడిపోయింది. అయ్యో, అడవికి వెళ్తే అక్కడ అడవిలో రాళ్ళు రప్పలు రకరకాలైనటువంటి చెట్ల కొమ్ములు అవి ఉంటాయి, కృష్ణుడికి సున్నితమైనటువంటి పాదాలు కందిపోతాయి. యశోదమ్మ కృష్ణుడి పాదాల మీద ధ్యానం ఎక్కువ, చాలా ఎక్కువ ధ్యానం కృష్ణుడి పాదాల మీద పర్టికులర్గా. ఎందుకనంటే ఆయన పాదాలతో ఎక్కడ అడుగులు వేసినా కూడా అడుగులు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒక ఆచార్యుడు చెప్తాడు, మామూలుగా ఏమి లేనప్పుడు అంటే కృష్ణుడు మామూలుగా పెరుగు దొక్కేసి వెన్న దొక్కేసి నడుచుకుంటూ వెళ్తే ఆ వెన్న ముద్దలు అడుగులు పడతాయి. అవేమి లేకుండా కూడా ఇంట్లో కృష్ణుడు నడుచుకుంటూ వెళ్తే ఆ కృష్ణుడి పాద ముద్రల్ని యశోదమ్మ అక్కడ నడుచుకుంటూ వెళ్తే మామూలుగా అయితే మనకు తెలియదు, మన కళ్ళకి కనిపించదు, కానీ యశోదమ్మ గలుగుతున్నారు. ఎలా గుర్తించగలుగుతున్నారంటే ఆయన అడుగులు పెట్టినటువంటి ఆ చోట కృష్ణుడి యొక్క పాదపద్మాల్లో అవి ఎప్పుడూ కరుణ కలిగి ఉంటాయి కాబట్టి ఆ కరుణ కలిగినటువంటి కాస్త చెమ్మ ఉంటుంది. మీకు చూడండి, అప్పుడప్పుడు అరిచేతులకి అరికాళ్ళకి కొద్దిమంది చెమటలు పడుతుంటాయి కదా. భగవంతుడి పాదాలు ఎంతో కరుణ కలిగి ఉండడం వల్ల కాస్తంత కొంచెం చెమ్మదనం కలిగి ఉంటాయి. కృష్ణుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెమ్మదనం నేల మీద తెలుస్తుంది, తెలిసి ఇగో ఇటుల్లాడు కృష్ణుడు ఈ పాదాలు అని చెప్పి గుర్తుపట్టగలుగుతుంది. అది ఎవరు గుర్తుపట్టలేదు. బృందావనంలో ఏం చేస్తారంటే కృష్ణుడు పాదముద్రలన్నీ కూడా శంఖచక్ర గదా పద్మాలతో ఉంటాయి కదా, వాటిని ఎవరు తొక్కరు. యాక్చువల్గా మనకు భాగవతంలో చెప్తున్నారు భాష్యంలో, కృష్ణుడు ఎటు వెళ్ళాడో కనిపెట్టడం చాలా సులువు అవుతుంది. ఎందుకంటే ఆ బృందావనం ధూళంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఎందుకు మెత్తగా ఉంటుంది? అది ఈ లీలతోనే జరిగింది. అది కృష్ణుడి యొక్క పాదాలు కందిపోతాయని యశోదమ్మ పాదరక్షలు తయారు చేసి ఆ పాదరక్షల్ని కృష్ణుడికి సమర్పించింది. కృష్ణ, నువ్వు ఈ పాదరక్షలు చెప్పులు వేసుకొని వెళ్ళాను. కృష్ణుడు అన్నాడు, నాకే చెప్పులనంటే మన గోవులన్నిటికీ కూడా చెప్పులు కావాల్సిందేనమ్మా. ఎందుకంటే నాకే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే గోవులు కూడా గుచ్చుకుంటాయి కదా, వాటికి కూడా. ఆమె చెప్పింది, నాయన మన దగ్గర ఏమి బాటా కంపెనీ లేవు, 9 లక్షల ఆవులకి మనం చెప్పులు అంటే అది అయ్యే పని కాదు, ఎక్కడ చేసిచ్చేది అని అంటే, ఆవులకి చెప్పులు లేనప్పుడు నాకు కూడా చెప్పులు అవసరం లేదు, నేను కూడా అలానే బేర్ ఫుట్, నేను కూడా ఒట్టి కాళ్ళతోనే నడుచుకుని వెళ్ళిపోతాను. ఈ విషయము ఎప్పుడైతే గోవులు విన్నాయో, యశోదమ్మ బాధపడుతుంది, ఈ విషయం ఎప్పుడైతే గోవులు విన్నాయో, తెలుసుకున్నాయో, అప్పుడు ఏం చేస్తాయి గోవులన్నీ, 9 లక్షల గోవులు, వాటికి కృష్ణుడు అంటే ఎందుకు అంత ప్రేమ, కృష్ణుడికి ఎందుకు గోవులు అంటే అంత ప్రేమ ఇక్కడ తెలుస్తుంది మనకి. కృష్ణుడి పాదాలు కందిపోతాయి అని చెప్పేసి వెంటనే ఆ గోవులన్నీ ఏం చేశాయంటే రాత్రికి రాత్రి కట్లు తెలుసుకొని నందమహారాజు గోశాల నుంచి బయటకు వచ్చేసి సమస్త బృందావనం అంతా అంటే బ్రజమండలం అంతా అంటే మొత్తం అన్ని 12 వనాలన్నీ కూడా. 12 వనాలంటే ఏవి 12 వనాలు? భద్రవన్, బండేరవన్, బిల్వవన్, బహుళవన్, కామ్యవన్, కుముదవన్, కాదిరవన్, తాళవన్, మహావన్, మధువన్, వృందావన్, లోహవన్. ఏమి? భద్రవన్, బండేరవన్, బిల్వవన్, బహుళవన్ 4 బాలు, కామ్యవన్, కుమిదవన్, కేదేరవన్ 3 కాలు, మహావన్, మధువన్ 2 మాలు అయిందా? ఇంకా మిగిలిన ఏమి లేవు, లోహవన్, తాళవన్, బృందావన్, అంతే అయిపోయింది. 4, 3, 2 తర్వాత 3. ఇదే క్విజ్ కోసం ఆగచెట్లు ఇవన్నీ. అప్పుడు ఆ మొత్తం బృందావనం అంతా కూడా గోవులు తిరిగి మొత్తం తెల్లారేసరికి బృందావనం యొక్క మట్టిని, అక్కడ ఉన్నటువంటి ఎండు పుల్లల్ని, రాళ్ళని అన్నింటినీ కూడా తొక్కి ఏం చేసినాయి అనమాట, గిట్టెలతో
మెత్తటి మన్నులాగా మెత్తటి పౌడర్ లాగా చేసేసి అవి గోశాలకు వచ్చేసి యథావిధిగా మళ్ళీ గోశాలలో యథావిధిగా ఉన్నాయి. పొద్దున్నే వీళ్ళు గోశాలకు రాగానే వీళ్ళకి పసిగట్టారు, ఏంటి ఈ విధంగా గోవులన్నీ కట్లు తెంచుకొని ఉన్నాయి ఏంటి అనేసి. యోగమయ ప్రభావం చేత మళ్ళీ వాళ్ళే అనుకుంటున్నారు, మనమే రాత్రి ఇప్పేసి ఉంటాంలే అనేసి. బృందావనంలో ఎప్పుడు యోగమయ ప్రభావం ఉంటుంది, లేకపోతే లీలలు ముందుకు సాగం. మన్ను తిన్నావా, నోరు తెరు అని చెప్పి యశోదమ్మ ఉంది. నోరు తెరవగానే బోన బండాలని చూసింది. చూసిన తర్వాత హృదయ పడిపోయింది. మళ్ళీ కృష్ణుడు తట్టి లేపాడు. లేపిన తర్వాత యశోదమ్మ కృష్ణుడి నోటి లోపల భువన బండాల్లో భూలోకం చూసింది, భూలోకంలో బృందావనం చూసింది, బృందావనంలో తాను కృష్ణుడి నోట్లోకి చూసేది కూడా చూసింది. తాను కృష్ణుడి నోట్లోకి ఎలా చూస్తుంది, కృష్ణుడు నోరు తెరుచుకున్నాడు అది కూడా చూసింది. అది చూసేసరికి ఆమె కళ్ళు తిరిగిపోయి కృష్ణుడు మళ్ళీ తట్టి లేపగానే వేసింది. నాకేమైంది, ఏంటమ్మా అలా పడిపోయావు, నాకు అది అర్థం కాలేదు. అదేరా ఏంటి ఇంతకు ముందు ఏదో చూసినట్లుగా, ఏదో ఏం లేదమ్మా ఊరికే కళ్ళు తిరిగి పడిపోయింట, పని ఇంటికి పోతాం, మధ్య అయితే సరిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళి యోగమాయ ఏం చేసింది, మరుపు ఇచ్చేసింది. అట్లా యోగమాయ ఇక ప్రభావం చేత ఎవరు మాట్లాడలేదు. 9 లక్షల ఆవులు కట్లు తెంచుకుపోతే ఊరికేనా, ఆ 9 లక్షల ఆవులు పొద్దున్నే వచ్చేసి గోశాలలో ఉన్నాయి. పొద్దున్నే గోపికలందరూ ఇంటి ముందు ముగ్గులేయడానికి బయటకు వచ్చేస్తే మొత్తం అంతా కూడా ధూళి మెత్తగా ఉంది. వాళ్ళకి ఏం అర్థం కాదు. ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏమైంది, రాత్రి ఏదో వింత జరిగింది. ఏం జరిగిందంటే మొత్తం ఊరు వాడ వీధులు అన్నీ కూడా మెత్తటి మన్నుగా ఏర్పడ్డాయి. అప్పుడు అందరూ అనుకుంటున్నారు, చూడు భగవంతుడు నిజంగా ఎంత దయమేడు, మన కృష్ణుడు పొద్దున్నే గోవులు గాయడానికి వెళ్తున్నాడని చెప్పి తెలిసి కృష్ణుడి పాదాలకి నొప్పి తగలకుండా భగవంతుడే మొత్తం ఇవన్నీ కూడా ఇదంతా వృందావనం అంతా కూడా మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టాడు అని అంటే ఆ మాట అందరూ అనుకుంటూ ఉంటే గోవులు వింటున్నాయంట. వినేసి ఎంత సంతోషపడుతున్నాయి, మనం చేసిన సేవకి గోవిందుడికి పేరు వచ్చింది, భగవంతుడికి పేరు వచ్చింది అని చెప్పి అవి చాలా సంతోషపడుతున్నాయి. అదే మనం అనుకో, చాలే ఊరుకోండి, రాత్రి అంతా తొక్కింది మేము, మీరు ఎవరెవరికి పేర్లు చెప్తే భగవంతుడికి పేరు వస్తే చాలు, నేను కష్టపడితే భగవంతునికి పేరు వస్తే చాలు. ఇది ఎప్పుడైతే ఇది మొదలవుతుందో మనకి లాభ పూజ ప్రతిష్ట అనేటువంటి భయంకరమైనటువంటి పిశాచాల బాధ నుంచి మనం బయటపడుతుంది. శాస్త్రం చెప్తుంది, కామము కీర్తి కాంచన 3 ఉన్నాయంట. మనం చాలా కష్టపడి ప్రయత్నం చేస్తే, ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఈ కామ కీర్తి కాంచన నుంచి బయటపడచ్చు అంట. కానీ లాభ పూజ ప్రతిష్ట నుంచి బయటపడడం చాలా కష్టం. అసూయలాగిని ప్రతిష్ట భాగిని సంసారయే బారకోరో అసూయలాగిని ప్రతిష్ట భాగిని, ఈ రెండు ఉన్నప్పుడు భక్తుల పట్ల అసూయ ఉండకూడదు, ఆకాంక్ష ఉండకూడదు. ఈ రెండు ఉన్నప్పుడు ఆ జీవుడు సంసారంలో తిరుగుతూనే ఉంటాడు. పరమపూజ్య గౌరగణ స్వామి మహారాజ్ చెప్తారు. అట్లా ఈ గోవులు చాలా సంతోషించాయి. పొద్దున్నే లేవగానే యశోదమ్మ భగవంతుడికి దండం పెట్టుకుంటుంది. భగవంతుడా, ఈ రోజున మా కృష్ణుడిని పంపిస్తున్నాను, కృష్ణుడు వచ్చాడు, అమ్మా బయలుదేరుతున్నాను, చెప్పులు నాయన, గోవులన్నింటికి చెప్పులుంటే నాకు చెప్పులు, లేదంటే లేదు, కాళ్ళ మధ్య పెట్టుకున్నాను. గోవులన్నింటికి చెప్పులుంటే నాకు, లేదంటే లేదు అని చెప్పేశాడు కదా. ఇక యశోదం పరిగెత్తుకెళ్ళి లోపల భగవంతునికి దండం పెట్టుకుంటుంది. విష్ణుమూర్తికి ఏమని పేరు వచ్చింది. విష్ణుకి ఏమని, భగవంతుడా, మా కృష్ణుడు గోవులు గాయడానికి వెళ్తున్నాడు, ఈ రోజున ప్రమోషన్ వచ్చినాక ఫస్ట్ డే డ్యూటీ చేయడానికి వెళ్తున్నాడు, ఆయనకి ఏ రకంగా ఇబ్బంది కలగకుండా చూడు, అడవుల్లోకి వెళ్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే అమ్మా నేను వెళ్ళొస్తాను, ఉండరా ఇక్కడ భగవంతుడికి ప్రార్థన చేయని, నేనే భగవంతుని వెనకాల ఉండి నేను పిలుస్తుంటే ఆడపోయి ముందు పోయి ప్రార్థన చేస్తానంట, నేను వెళ్ళొస్తానమ్మా, ఆగు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి క్యారీ నిండా మొత్తం లడ్డూలు అవి ఇవి చాలా పెద్ద ఎత్తున చాలా ఏర్పాట్లు అంతా చేసి గోపాలందరికీ చెప్పి జాగ్రత్తగా చూసుకోండి, ఆయన నీవు గట్టు మీద కూర్చోబెట్టి మీరందరూ గోవులు కాసుకొని రండి అని చెప్పి ఏవో అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించింది. తీరా బయటకు వచ్చినాక చూస్తే అప్పటికే బయటకి వచ్చి అందరూ గోపికలు కూడా ఇళ్ళ బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందని అందరూ బ్రజధూళి తీసుకొని అందరూ తడుముకొని ఆ బ్రజధూళిని
ఆస్వాదిస్తున్నారు. ఎందుకని ఇంకా బ్రజధూళి కృష్ణుడి పాదపద్మాల స్పర్శకి పూర్తిగా అంకితం కాబోతుంది అనమాట. అందుకని బ్రజధూళిని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు అందరూ. కృష్ణుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో గోవులన్నీ ఆనందంగా బయటకు వచ్చినాయి. గోవుల వైపు కృష్ణుడు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడట. ఏమని? నా పాదాలు కందిపోతాయని మీరు రాత్రంతా కూడా తిరిగి నైట్ డ్యూటీ చేసి ఆ, బృందావనం అంతా కూడా మెత్తటి పొడిలాగా చేసి పెట్టిన దానికి మీ యొక్క సేవ నేను ఎప్పుడు మర్చిపోను అని చెప్పేసి కృష్ణుడు అన్నాడు, లోకమంతా నన్ను అనుసరిస్తుంది, నేను మిమ్మల్ని అనుసరిస్తాను, మీరు ముందు పోదండి అని చెప్పేసి గోవులు ముందుకు తీసుకెళ్ళి గోవుల వెనకాల కృష్ణుడు వెళ్తున్నాడు. ఆ, ఈ గోవుల వెనకాల వెళ్ళేటువంటి కృష్ణుడిని గోపికలు ఎంత ఆస్వాదనీయంగా చూశారంటే వాళ్ళు గోపీ గీతంలో ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. ఏమని? తృణచరానుగం శ్రీనికేతనం. తృణచరానుగం అంటే తృణ అంటే గడ్డి తినేటువంటి గోవులు. తృణచర ఆనుగం అంటే ఆ గడ్డి తినే గోవుల యొక్క పాదాలను అనుసరిస్తున్నాయంటే కృష్ణుడి పాదాలు. లోకమంతా అనుసరించేది కృష్ణ పాదాలు అంటే కృష్ణుడి పాదాలు ఆ గోవుల్ని అనుసరిస్తున్నాయంట. ఆ విధంగా ఆ గోవుల్ని కృష్ణుడు అనుసరించాడు. ఇది గోపాష్టమి యొక్క లీల. ఈ లీలలో మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు గోవులకి అంత విలువిస్తున్నాడు. ఆ గోవులు రోజంతా కూడా చక్కగా గోవులు కాసుకొని కృష్ణుడు సాయంకాలం పూట వస్తుంటే సాయంకాలం గోధూళి వేళ కృష్ణుడి దర్శనం కోసం గోపికలందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాడు. ఇంటి ముందు నుంచి చూస్తే కొంచెం ఆ ఇంటి వీధి చివరి నుంచి కనపడతాడని చెప్పి, ఇలా లాభం లేదని చెప్పి వాళ్ళందరూ ఆయన అడవిలోంచి వచ్చేటప్పుడే మాకు కనపడాలి, ఆ అడవిలోంచి గోవులతో పాటు వచ్చేటప్పుడు ఆ గోధూళి పైకి లేసినప్పుడు ఆ గోధూళి కృష్ణుడు ముఖం అంతా పట్టేసి ఆ ఉంగరాల జుట్టుకి గోధూళి పంట కూడా పట్టి కృష్ణుడు నడుస్తూ ఉంటే ముగ్ధ మనోహరంగా ఉండేటువంటి ఆ స్వరూపాన్ని చూడడం కోసం అని చెప్పి గోపికలు ఒంటి స్తంభం మేడలు కట్టుకుంటున్నారు ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో. ఎందుకని? ఒంటి స్తంభం మేడ ఎక్కి ఆ మేడ మీద నుంచి కృష్ణుడిని ముందుగానే దర్శనం చేసుకోవచ్చు. కృష్ణుడి యొక్క దర్శనం కోసం పడేటువంటి ఆతృత అది. అప్పుడు యశోదమ్మ నందమహారాజ్ చెప్పింది, ఏమయ్యో మన ఒంటి స్తంభం మేడ అందరికన్నా ఎత్తుండాలి, ఎందుకంటే కృష్ణుడు వచ్చేది మొట్టమొదటి నేను చూడాలి అని చెప్పేసి నందమహారాజు అందరూ ఒంటి స్తంభం మేడ కట్టిన తర్వాత అందరికన్నా ఎత్తుగా ఒంటి స్తంభం మేడ కట్టించాడు ఆయన. యశోదమ్మ ఆ ఒంటి స్తంభం మేడ పైకి ఎక్కి రోజు చూడండి, రోజు అంత పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆ ఒంటి స్తంభం మేడ పైకి ఎక్కి అక్కడి నుంచి కృష్ణుని దర్శనం చేసుకుని ఆస్వాదనీయంగా కృష్ణుని చూస్తూ ఉండేది, గోవుల్ని కృష్ణుడిని. ఆ సాయంత్రం గోధూళి వేళ కృష్ణుడు, గోపబాలురు, బలరాముడు అందరూ కూడా చక్కగా ఈ వేషాలు కదలే వాళ్ళకి అది సహజం, మనకి వేషం చక్కగా వాళ్ళు తలబాగా ధరించి పిల్లని గురువు కృష్ణుడు ఊదుతూ ఉంటే వెనకాల వాళ్ళందరూ కూడా వస్తూ ఆనందంగా ఆస్వాదన చేస్తారు. ఈ ఫోటో ప్రభుపాదుల వారికి చాలా ఇష్టమైంది అనమాట. మన ఇస్కాన్లో పెయింటింగ్స్ లో ఉంటది. కృష్ణుడు గోపబాలురు అందరూ కూడా గోవులు తీసుకొని సాయంకాలం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. కృష్ణుడు ఒకసారి ప్రభుపాదుల వారు ఈ పెయింటింగ్ ఈ చిత్రపటాన్ని చూసుకుంటూ అట్లానే ఉండిపోయారు. అలానే ఉండిపోతూ చాలా ఆస్వాదన అనమాట. మనం భగవంతుడి చిత్రపటాలను అంత ఆస్వాదనగా ఒకప్పుడు రాధాగోవింద చిన్న టెంపుల్ ఉన్నప్పుడు అలా చూసేవాడు, ఆస్వాదనగా చూసేవాడు. ఏమి దగ్గరుండి గంటలు గంటలు చూసేవాడు జపం చేసుకుంటూ. అది రాధాగోవింద చాలా దగ్గరగా ఉండేవాళ్ళు చిన్న టెంపుల్. ఇప్పుడు దూరమైన చెప్పలేములే. ఆ విధంగా ఏంటంటే ఆస్వాదనగా ప్రభుపాదుల వారు ఆ ఫోటో చూస్తున్నారు అనమాట. ఆ గోపబాలురు, కృష్ణుడు, దూడులు అన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళేది. ఆ ఫోటో చూస్తూ ఉండగా తదేకంగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట, గంట గడిచిపోయింది. గంట అయినా అలానే చూస్తూ ఉండిపోయారు అనమాట. అక్కడ సెక్రటరీ గారి కార్యదర్శి వచ్చి వేరే ఎవరు కలవడానికి వచ్చారు, ప్రభుపాదుల వారిని పిలవడానికి ప్రభుపాదుల వారు తదేకంగా చూస్తున్నారు కానీ గంట అయిపోయింది, సరే ఇప్పుడన్నా కొంచెం కళ్ళిద్దామని చెప్పేసి దగ్గరికి వచ్చి ప్రభుపా అన్నట్టు ప్రభుపాదుల వారి పలకపోయేసరికి అని ప్రభుపాదుల వారు పూర్తిగా లీనమైపోయినారు ఆ చిత్రపటాన్ని చూస్తూ. అప్పుడు ఇంకొంచెం గొంతు పెంచి ప్రభుపాద్ అని అనగానే టక్కన ప్రభుపాద్ ఉండు, అక్కడ ఉన్నా నేను అసలు వాళ్ళతో మీకోసం రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఏం చెప్పు అని చెప్పి మళ్ళా స్పృహలోకి వచ్చి ఏమనంటే, అయ్యా కార్యదర్శి అప్పటికే వణికిపోతున్నాడు. ప్రభుపాదుల గారు ఒకసారిగా గట్టిగా కసురుకున్నారు కదా, ఏం చెప్పను, అతిథులు కలవడానికి వచ్చారు ప్రభుపాద. ఓకే వస్తాను పద.
తర్వాత మళ్ళీ ఆయన ఈ విధంగా జరిగిందని చెప్పేసి చెప్తే అప్పుడు శిష్యులందరూ అర్థం చేసుకున్నారు. గోలోక బృందావనపు వ్యక్తి ఆయన. అంటే ప్రభుపాదుల వారి ఐడెంటిటీ ఏదని చెప్పి చాలాసార్లు దాని గురించి చాలా చర్చలు జరిగింది. చాలా చర్చలు జరిగినప్పుడు ఏమి ఇప్పుడు మామూలుగా మనం రూప గోస్వామి అంటే రూపమంజరి అంటారు, చెప్తారు కదా. ఈ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి అంటే రాగమంజరి చెప్తారు కదా. అలా చెప్పేటప్పుడు ఎవరు ప్రభుపాదుల వారు అన్నానంటే ఆ ప్రభుపాదుల వారు ఎవరు అని చెప్పే క్రమంలో సందర్భం చర్చకు వచ్చినప్పుడు ఆయన కృష్ణుడి యొక్క గోపబాలురులో నేనున్నానని చెప్పి ఆయన చెప్పాడు. నేను అక్కడ ఉన్నాను వాడిని, మీకోసం ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పాడు. చెప్తే తర్వాత మళ్ళీ ప్రభుపాదుల వారు ఇంకా ఆ బాహ్య స్పృహలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు అనమాట. తర్వాత ఏమంటే ప్రభుపాదుల వారి గురించి చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఐడెంటిటీ ఏంటి? సేనాపతి భక్త. సేనాపతి భక్త అంటే భగవంతుడు ఈ ప్రపంచానికి వస్తున్నాడు అని చెప్పేసి అందరికీ తెలియజేయడానికి, భగవంతుడి యొక్క సేవని అందరికీ అందజేయడానికి వచ్చేటువంటి వాడు సేనాపతి భక్త. సేనాపతి భక్త అంటే మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కాక మొన్న ఇది విశ్వక్షేణుల వారి తిరుమంజనం జరిగింది, తిరునక్షత్రం జరిగింది. ఏమి అంటే విశ్వక్షేణుల వారి పుట్టినరోజు. ఆ విశ్వక్షేణుడు ఏంటంటే సేనాపతి. ఏం చేస్తారు? ఆయన బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చి మొత్తం అంతా భగవత్ సేవలన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, భగవంతునికి ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయా లేదా, అందరూ వాళ్ళ సేవల్లో సక్రమంగా మంచి చైతన్యంతో ఉన్నారా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. అలా ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఈ భూలోకానికి వచ్చి సేనాపతి భక్తుల్లాగా కృష్ణ భక్తి లేని వాళ్ళకి కృష్ణ భక్తి ఇచ్చారు, కృష్ణ భక్తి ఉన్న వాళ్ళకి ఆ భక్తి సక్రమంగా ఎట్లా చేయాలో నేర్పించారు. అదేనా? అందుకనే చైతన్య మహాప్రభు మనకు చెప్పినటువంటి 5 ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి? ఏమనంటే సాధు సంఘ, హరినామ సంకీర్తన, భాగవత శ్రవణం, విగ్రహారాధన, మధురవాస. ఈ 5 ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. సాధు సంఘ భక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టకూడదు. ఆ సాంగత్యాన్ని వదిలిపెట్టాము అంటే క్రమేపీ మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక జీవితం పట్ల, నామరుచి పట్ల మనకి ఆసక్తి అనేటువంటి తగ్గిపోతుంది. అప్పుడు భగవంతుడి యొక్క ఆ సేవలో ఆస్వాదన అనేటువంటి దాన్ని మనం చేయలేము అన్నమాట. ఆస్వాదన అనే దాన్ని మనము కోల్పోతాం. అది చాలా ముఖ్యమైనదని మనం గుర్తించాలి. ఇంకోటి సాధు సంఘ, హరినామ సంకీర్తన, భగవన్నామ సంకీర్తన, భగవన్నామ జపం ఎప్పుడు వదిలిపెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్. మనం పూజలు, నోములు, పునస్కారాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఎన్ని చేసినప్పటికీ కూడా భగవన్నామ జపం అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి యజ్ఞం. నేను అక్కడ బ్రహ్మపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరి చేత పొద్దున పూట నేను కూర్చోబెట్టి ఒక మాల జపం చేయించాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఒక అతనైతే ఒక డివోటీ అయితే, ప్రభు మీకు ఒక విషయం చెప్పాలని, నేను ఏం చెప్పాలి అంటే, నీ ఈరోజు ఒక మాల జపం చేసినా కదా, మాల శబ్దం బాగా వినపడింది, బాగా వినపడుతుంది, తర్వాత కనపడుతుంది కూడా. ఏంటి కృష్ణుడు కనపడతాడు, ఏంటి బాగా కనిపిస్తాడయ్యా, నువ్వు ఓపికగా ఇలా చేయాలి నువ్వు. అందుకని ఇంట్లో గ్రూప్ చాటింగ్ అనేది బాగా ఇంప్లిమెంట్ చేయండి. మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. చాలా మందికి నేను గమనిస్తుంటాం, తల్లిదండ్రులు భక్తులు ఉంటారు, పిల్లలు అంతగా భక్తి చేయడానికి ముందుకు రారు. వాళ్ళతో కలిసి గ్రూప్ చాటింగ్ చేపిస్తూ ఉంటే క్రమేపీ జపం వాళ్ళకి అలవాటు అవుతుంది. జపం వాళ్ళకి ఒకసారి అలవాటు అయిందనుకోండి, ఆ గాడిలో పడిన దాకానే చేయి పట్టుకుని నడిపించేది. ఒకసారి గాడిలో పడిన తర్వాత వాళ్ళే మనం ఎప్పుడైనా జపం చేయకపోతే ఏం మీరు జపం చేయలేదని చెప్పేసి మనల్ని అడుగుతారన్నమాట. కాబట్టి ప్రస్తుతం మనం అడగాలి, అవసరమైతే అడుక్కోవాలి, తర్వాత వాళ్ళే మనల్ని ప్రేరేపిస్తారు. సో అందుకనేసి సాధు సంఘ, హరినామ సంకీర్తన, తర్వాత భాగవత శ్రవణం. కృష్ణుడి యొక్క కథల్ని మనం విన్న కథల్ని మళ్ళీ మళ్ళీ వినాలంట. ఎందుకనంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, భాగవత శ్రవణం ఎంత ఇంపార్టెంట్ అనేది. శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 13వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీసుక ఉవాచ సాధు పృష్టం మహాభాగ భాగవతోత్తమ యన్నూతన యశీసస్య శృణ్వన్ అపి కృష్ణ కథాం ముహుః. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు ఏమనంటే, పరీక్షిత్ మహారాజుతో అంటున్నాడు ఏమని, భక్త శ్రేష్ఠుడా, మహాభాగా,
పరీక్షిత్ నరేంద్ర, నువ్వు చాలా చక్కని ప్రశ్న అడిగావు. కృష్ణలీలను నిరంతరం వినుచున్నప్పటికీ కూడా అవి నిత్య నూతనములుగానే నీకు అనిపిస్తున్నాయి. కృష్ణలీలను వింటున్నా ఇంకా నీకు అది నిత్య నూతనంగా ఉంది. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతాను. భాష్యం ఏం చెప్తున్నారు చూద్దాం. కృష్ణ భక్తి భావనలో అత్యంత అభివృద్ధి సాధించినదే ఎవరు కూడా కృష్ణలీలను నిరంతరం వినలేదు. కృష్ణ భక్తిలో అభివృద్ధి సాధించినదే ఎవరు కృష్ణలీలను నిరంతరం వినలేదు. నిత్యం నవనవాయమానం. భాగవత శ్రేష్ఠులు కృష్ణ కథను ఎడతెగగా ఏళ్ల కొలది సంవత్సరాల కొలది వింటూ ఉన్నప్పటికీ అవి నిత్య నూతనంగానే ఉన్నట్లు భావన పొందుతూ ఉంటారంట వాళ్ళు. అందువల్ల అటువంటి భక్తులు కృష్ణలీలా శ్రవణాన్ని ఎన్నడూ కూడా త్యజించకూడదు. కృష్ణలీలా శ్రవణాన్ని ఎప్పుడే గాని కృష్ణలీలా శ్రవణం చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు. దాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. పనులు ఎన్నైనా ఉన్నాయి, ఖచ్చితంగా కృష్ణలీలా శ్రవణాన్ని చేయాలి. ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన సంతస్సదైవ హృదయేషు విలోకయంతి. కృష్ణుడి యొక్క ప్రేమను వృద్ధి కావించుకున్నటువంటి వారిని సూచించడానికి పదం ఇక్కడ ఉపయోగించింది. మనం అంటాం కదా, సాధు సంతులు అంటాం చూడండి, సంతులు అంటారు, సంత్ మహారాజ్ అంటారు మహారాష్ట్రలో. సంత అంటే ఇక్కడ అర్థం చెప్తుంది. ఏమి సంత అంటే బజార్లో కూరగాయలు అమ్మే సంత అనుకో, మాకు మోవు అర్థమైనదా? సంత అంటే ఇది సంత, అసలైన సాధు సంత ఇది. సంత అనే పదం అర్థం ఏంటంటే కృష్ణుని పట్ల ప్రేమను వృద్ధి చేసుకోవాలనే ప్రయత్నం చేసే వాళ్ళని సంత అంటారంట. మరి నువ్వు ఏ సంతో నువ్వు ఇంకా అర్థం చేసుకో. కృష్ణుడు ఎంత దయమేడు, ఆ సంతలోంచి ఈ సంతలోకి తీసుకొచ్చి పెట్టండి. యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది కళ్ళకి ప్రేమ అనేటువంటి కాటుకుంటే భగవంతుని అన్ని చోట్ల చూడగలుగుతారు, భగవంతునికి లీలను నిరంతరం వినగలుగుతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భగవన్నామం జపం చేస్తారట. చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని శ్యామసుందరుని అచింత్యమైనటువంటి చింతింప సఖ్యము కానటువంటి గుణస్వరూపాలను చింతిస్తూ భౌతికమైనటువంటి చింతలన్నీ కూడా వదిలిపెట్టేసి, భౌతికమైన బాధలన్నీ కూడా వదిలిపెట్టేసి సంతోషంగా జీవిస్తారంట. అందుకని ఇక్కడ పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడు అని సంబోధించబడ్డాడు. ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు ఈ శ్లోకాన్ని ఏమని, సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజును పొగుడుతున్నారు భాగవతోత్తమ అనేసి. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి ఏమని పొగుడుతున్నారు తెలుసా? చెప్పండి. బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్నః స్వచ్ఛందవర్తినః గోపాలో ఉదార చరితం కస్తూర్ప్యేతి అమృతం జుషం. పరీక్షిత్ మహారాజు అంటున్నారు, ఓ బ్రాహ్మణోత్తమా, భగవంతునికి లీలలు గొప్పవి, ఆయన స్వచ్ఛందవర్తనుడు కాబట్టి గోపాలునికి ఉదారమైన చరిత్ర అమృతం లాంటిది. ఆ అమృతాన్ని త్రాగితే ఎవరికైనా తృప్తి ఉంటుందా? కృష్ణుడికి లీలలు వింటూ కూడా ఎవరికి తృప్తి ఉండదు అని చెప్తున్నారు. తర్వాత భక్తి యోగంలో ఎవరైనా కానీ అగ్రసరుడు కానిదే, అంటే ఉన్నతమైన స్థాయిని పొందనిదే మనుషుడు శ్రవణానందాన్ని అనుభవించలేడు. అందుకనే కృష్ణ కథ నిత్యనూతనం అని భావించలేదు. కృష్ణ కథ నిత్యనూతనం అని చెప్పి అర్థం చేసుకోలేదు. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం నేర్చుకోండి. సాధు పృష్టం మహాభాగ భాగవతోత్తమ. సో అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ భగవంతునికి లీలలు నిత్యనూతనం అని చెప్పి చెప్తున్నారు. అలాంటి కృష్ణుడికి లీలల్లో గోపాష్టమి అంటే భగవంతునికి అత్యంత ఇష్టమైనటువంటి లీల. ఈ లీలను చక్కగా మనము గుర్తుపెట్టుకొని, గోవుల యొక్క సేవను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయి మేరకు గో సేవ చేయాలి. వాళ్ళ స్థాయి. ఇప్పుడు వీలైతే గోవులకు ప్రత్యక్షంగా సేవ చేయండి, లేదంటే భగవంతుని యొక్క గోశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయండి, లేదంటే గోవుల గురించి 4 మంచి మాటలు అందరికీ తెలియచేయండి. ఆ విధంగా మనము గోసేవ ద్వారా గోసేవయే గోవిందుని సేవగా భావించి గోపాష్టమి రోజు మనము గోవిందునికి కృష్ణుడికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నతమైనటువంటి పదవి అందుకునేదానికి హరి హరి ఓ అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద.
శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ की जय श्री श्री पद्मावती बालाजी भगवान की जय श्री श्री लक्ष्मी नरसिंह स्वामी की जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्र माई की जय श्री श्री बद्री बालाजी भगवान की जय शील प्रभुपाद की जय जय गौर प्रेमानंदे हरि हरि ఓకే బయలుదేరుతున్నాను హరే కృష్ణ.